బ్రహ్మదేవుడు తన తపస్సుతో ఒక అపూర్వమైన స్త్రీని సృష్టించాడు. ఆమె పేరు అహల్య. ఆమె రూపాన్ని చూసి దేవతలే ఆశ్చర్యపోయారు. బ్రహ్మ ఆమెను మహర్షి గౌతమునికి భార్యగా ఇచ్చాడు. గౌతమ మహర్షి తపస్సులో నిమగ్నమై ఉండేవారు. అహల్య ఆయనను గౌరవంతో చూసేది. వీరిద్దరి జీవితం ప్రశాంతంగా సాగుతుండగా దేవతల రాజైన ఇంద్రుడు అహల్య సౌందర్యాన్ని చూసి మోహించిపోయాడు. ఒకరోజు గౌతముడు తపస్సులో లీనమైనప్పుడు ఇంద్రుడు ఆయన రూపంలో అహల్య ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అహల్య మనసు కలవరపడింది, కాని అతడే తన భర్తనని నమ్మి వంచనకు లోనైంది. గౌతముడు అసలైన విషయానికి తెలుసుకొని కోపంతో అహల్యాకు శాపం పెట్టాడు. నీవు శిలగా మారిపోవాలి. జీవం లేకుండా శిలగా అయితేనే నీ పాపం తీరుతుంది. ఇంద్రుడిని కూడా శపించాడు. నీవు వేల కళ్లతో నిండిపోయినవాడవు, నిందితుడవు. అయితే గౌతముడు ఆమెపై చిన్నమాత్రం కరుణ చూపాడు. ఓ రోజు శ్రీరాముడు భూమిపై అడుగుపెడతాడు. ఆయన పాదం తగిలినప్పుడు నీవు మళ్లీ మానవురాలవుతావు. అహల్య శిలగా మారిపోయింది. వేల సంవత్సరాలు గడిచిపోయాయి. చాలా సంవత్సరాల తర్వాత శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి ఆ అరణ్యంలోకి వచ్చాడు. రాముడు ఆ శిలపై అడుగుపెట్టిన వెంటనే అహల్య తిరిగి మానవురాలయింది. ఆమె రూపం మెరిసిపోయింది. ఆమె పాపం క్షమించబడింది. ఆమె రాముడికి నమస్కారం చేసి కృతజ్ఞతలు తెలిపింది. ఆ తర్వాత ఆమె తిరిగి తన భర్త గౌతముని చెంతకు వెళ్ళింది.